Today is my birthday. హే గాయ్స్, యాక్చువల్లీ ఈరోజు రేచల్ది బర్త్డే. సో అందరు విష్ చేయండి. హ్యాపీ బర్త్డే రేచల్. సో మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం కేక్ తీసుకొస్తానికి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ దీప్రా అఫీషియల్. గైస్, టుడే ఇస్ డే 4 గైస్. మీరు నా డే 3 వ్లాగ్ని చూసి ఈ వ్లాగ్ని చూస్తే కనుక నేను ఎక్కడున్నాను ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇన్ కేస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా యాడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి గాయస్. ఈరోజు అయితే మనం మిడ్ వ్యాలీలో షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఈజ్ రేచల్ బర్త్డే. సో ఈరోజు మొత్తం తనకి కావాల్సిన ఐటమ్సే తీసుకుందామని డిసైడ్ అయిపోయాము. మనం లుల్లు మాల్లో షాపింగ్ చేసినప్పుడు కొన్ని ఫ్రాక్స్ చూసాము, బట్ తనకి అంత నచ్చలేదు. అందుకని ఈరోజు ఇక్కడ షాపింగ్ చేద్దామని వచ్చేసాము. తను మార్నింగ్ వేసుకున్న చుడిదార్ చూసారా, చాలా బాగుంది. లైక్ బీబా బ్రాండ్, అది చాలా క్యూట్గా ఉంది కదా. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయితే అయిపోయింది. సో మేము ఇక్కడ లంచ్ చేద్దామని ఆల్రెడీ డిసైడ్ అయ్యాము. కాకపోతే షాపింగ్ చేసినాక లంచ్ చేద్దామా, లంచ్ చేసాక షాపింగ్ చేద్దామని చిన్న కన్ఫ్యూజన్లో ఉండి, బట్ మా వాళ్ళైతే క్లారిటీ ఇచ్చేసారు. మీరు షాపింగ్ చేసాక లంచ్ చేయాలంటే మనకి డైరెక్ట్ డిన్నరే, లంచ్ ఉండదు ఇంకా అన్నారు. సో అందుకని ఫస్ట్ అయితే లంచ్ చేసేద్దాం, ఏదో ఒకటి తినేద్దాం అని అయితే ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం గాయస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే వాళ్ళ దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ నీట్గా డెకరేట్ చేశారు. చాలా బాగున్నాయి కదా, లైక్ వాటి నేమ్స్ కూడా చాలా బాగుంది. అలా మేమైతే కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసేసాము. ఇక్కడ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్లీ మేము టేస్ట్ చేసేది థాయ్ స్టైల్ ఫుడ్స్ అనమాట. సో అవి ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలనేసి అని ఒక చిన్న ఎగ్జైట్మెంట్. సో ఫస్ట్ పిజ్జా వచ్చింది గాయస్. పిజ్జా చూడగానే షాక్ అయ్యాను నేనైతే. లైక్ ఇది పిజ్జా అయినా, మన దగ్గర అయితే ఇట్లా ఉండదు కదా పిజ్జా అనిపించింది. ఫస్ట్ కొంచెంసేపు అలా ఆలోచించాను ఎట్లా ఉంటుందో ఏంటా అని. ఫ్రెంచ్ ఫ్రైస్ యాజ్ యూజువల్. సో ఇవి ఎక్కడైనా ఒకటేలా ఉంటుంది, కామన్ కదా. సో పిజ్జా అయితే నాకు ఎలా అనిపించింది చెప్పనా, లైక్ ఒక దోశ మీద మంచిగా డెకరేట్ చేసి ఒక 4 టొమాటో స్లైసెస్ యాడ్ చేసినట్టు అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది? సో అది ఎలా చేశారో ఏంటనేసి అని కొంచెంసేపు అట్లా ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా చూడండి, థాయ్ స్పెషల్ ఫ్రైడ్ చికెన్, రైస్, సలాడ్ అండ్ పప్పు. సో ఇదొక స్పెషల్ అనమాట. ఇది చూస్తానికి ఓకే నైస్, బాగుంది. బట్ టేస్ట్ ఎలా ఉందో లాస్ట్లో చెప్తాను. ద నెక్స్ట్ వన్ ఈజ్ సెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ ఇచ్చారు. సో ఈ టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ద ఫైనల్ వన్ ఈజ్ ఇది ఫ్రైడ్ చికెన్, రైస్, హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్. సో ఈ 3 టేస్ట్ చేసి ఎలా ఉందో ఫైనల్లో చెప్తాను గాయస్. మనకి ఫస్ట్ పిజ్జా వచ్చింది కాబట్టి ఫస్ట్ మనం పిజ్జానే టేస్ట్ చేసాము. టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది. చూడడానికి మనకు అలా అనిపించింది కానీ బట్ టేస్ట్ ఓకే, చాలా బాగుంది. నేను నిజంగానే చెప్తున్నాను, నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫుడ్ ఎక్కడ బాగుందో అనేసి అని కొంచెం టెన్షన్ అయితే అయిపోయాను. బట్ టేస్ట్ బాగుంది. చూడండి ఎంత సన్నగా కనిపిస్తుందో కదా, మీకు వీడియోలో చూపిస్తున్నాను అనమాట. సో దాని పక్కనే షవర్మాస్ ఉన్నాయి, తిన్నామనేసి అని తీసుకున్నాము. ఒక 2 ట్రై చేద్దామని తీసుకున్నాము. బట్ టేస్ట్ అయితే ఎంత వరస్ట్గా ఉందో తెలుసా గాయస్. అసలు అనవసరంగా తీసుకున్నాం కదా అనిపించింది. అది మనకి ముందు ఉండదు కదా ఆలోచన. తీసుకున్నాను, ఫైనల్లీ టేస్ట్ కూడా చేశాను గాయస్. ఆ టేస్ట్ చేస్తే ఎలా ఉంది తెలుసా, లైక్ ఆ లోపలదంతా పడేసి ఓన్లీ పరోటా తినాలనిపించింది నాకైతే. అంత స్వీట్ సాస్ ఉంది అసలు. ఇంక అట్లా కొంచెం కష్టపడి తినేసి కొంచెం అక్కడే పెట్టేసేసి వచ్చేసాము. ఇంకా మిగతా ఫుడ్ కూడా చాలా బాగుంది. థాయ్ స్టైల్ కదా, టేస్ట్ కూడా బాగుంది. లైక్ అంత స్వీట్ లేదు కానీ తినచ్చు గాయస్. మీరు ఎప్పుడైనా మిడ్ వ్యాలీకి వచ్చినప్పుడు ఇక్కడ ఫుడ్ కోర్ట్ ట్రై చేయండి, టేస్ట్ సూపర్ ఉంది. 2nd ఫ్లోర్లో ఉంది గాయస్ ఇది. సో మేము అలా ఫుల్గా తినేసాం కదా. ఇప్పుడు మనం తినేది మొత్తం అరగాలి కదా, అరిగేంత వరకు షాపింగ్ చేసుకోవడమే. ఇక్కడ చూడండి గాయస్, క్రిస్మస్ ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తున్నాయో. సో యాక్చువల్గా మనకి క్రిస్మస్ ట్రీస్ డిసెంబర్ మొత్తం జాన్ వరకు కూడా ఉంచుతారు కదా. సో అట్లా నేను కూడా కొన్ని వీడియోస్ కూడా లేట్గా పోస్ట్ చేశాను, ఏమనుకోవద్దు. ఇక్కడైతే మనం కొన్ని ఫ్రాక్స్ అయితే రేచల్కి ట్రై చేసేసాము. ఒక 3 ఫ్రాక్స్ అయితే ట్రై చేసాం గాయస్. సో మేము 3 ఫ్రాక్స్లో ఏ ఫ్రాక్ తీసుకున్నాం అనేది నైట్ కేక్ కటింగ్ అప్పుడు మీరే చూస్తారు. సో నేను చెప్పాను. సో మీకు చూడండి ఎలా అనిపిస్తుందో, ఏ ఫ్రాక్ తీసుకున్నాం అనేది మీరు కూడా గెస్ చేయండి. సో మనం ఈవినింగ్ మళ్ళీ బర్త్డే ఫంక్షన్లో కలుసుకుందాం. ఈలోపు ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయింది కదా. సో ఇక్కడి నుంచి మేమైతే బయటకైతే వచ్చేస్తున్నాం గైస్. మేము బయటకు వచ్చినప్పుడు అయితే నాకు ఈ బ్యూటిఫుల్ పింక్ కలర్ ట్రీ కనిపించింది. కొంచెం డిఫరెంట్గా అనిపించింది కదా నాకు ఇదైతే. సో అక్కడ కొన్ని పిక్స్ అలా తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడి నుంచి మేము తనకి కేక్ కోసం అయితే సన్వేపుత్ర మాల్కి అయితే వెళ్ళిపోయాం గైస్ ఇక్కడి నుంచి.
సో సన్వేపుత్ర మాల్కి నేను అక్క మాత్రమే వెళ్ళాము. సో రేచల్ రాలేదు. యా సన్వేపుత్ర మాల్. సో యాక్చువల్లీ మిడ్ వ్యాలీ నుంచి మేము సన్వేపుత్రకు వచ్చేసాము. సన్వేపుత్ర మాల్ లోపలికైతే ఎంటర్ అయిపోయాం మనం. సో గైస్ మాల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నేను మొత్తం క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ టైం లేదు, దట్టు ఛార్జింగ్ కూడా లేదు, ఛార్జింగ్ అయిపోయింది మొబైల్లో. అందుకని కొన్ని మాత్రమే క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను. యాక్చువల్లీ మాకు టైం కూడా 6 అయిపోయింది గైస్. మేము మిడ్ వ్యాలీలో షాపింగ్ చేసేసరికి ఫుల్ లేట్ అయిపోయింది. మళ్ళీ నైట్ వచ్చి కేక్ కటింగ్ పార్టీ ఉంది. సో మేము కేక్ కటింగ్ ఎక్కడ ప్లాన్ చేసుకున్నాము, ఎక్కడికి వెళ్తున్నాం అనేది కదా. సో మీరు వీడియోని మిస్ కాకుండా చూడండి, స్కిప్ అయితే అస్సలు చేయదు గైస్. మ్యాక్సిమం నేను ఎక్కువ లెందీగా ఏం పెట్టట్లేదు, షార్ట్ అండ్ స్వీట్గానే పెడుతున్నాను కాబట్టి మీరు మొత్తం క్యాప్చర్ చేయండి. ఇక్కడైతే మనం కేక్ సెలెక్ట్ చేయడానికి అయితే వచ్చేసాం గైస్. కేక్ చూడండి చాలా క్యూట్గా చిన్నగానే ఉన్నాయి, కానీ బట్ ప్రైస్ అయితే ఒక్కొక్క ప్రైస్ వచ్చి 1000, 1200 ఏబోనే ఉన్నాయి గైస్. మళ్ళీ కేక్ వచ్చి కనీసం ఒక్కొక్క కేసు 1/2 kg కంటే తక్కువే ఉంది, ఒక 400 grams అట్లా ఉన్నట్టుంది. ఇది చూడండి క్యాట్ అంట, క్యాట్ కేక్. ఇది లైక్ థీమ్స్ వాళ్ళు ముందే ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు. చాలా బాగున్నాయి కదా, డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. సో మేమైతే రెయిన్బో థీమ్ కేక్ తీసుకున్నాం, లైక్ చిన్న పాపగా తనకి క్యూట్గా ఉంటుందని. సో అలా మా కేక్ అయితే ప్యాకింగ్ అయిపోతుంది. మనకి ఓకే చెప్పినంతసేపు టైం కూడా ఉండదు, వెంటనే ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. సో ఇదే మేము తీసుకున్న కేక్. కనిపిస్తుందా రెయిన్బో థీమ్? ఎన్ని కుకీస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫ్రూట్ కేక్స్ ఉన్నాయి. ఫ్రూట్ మీద మంచిగా ఫ్రూట్స్ డెకరేట్ చేసి ఉంది కదా, స్ట్రాబెర్రీ, కివీ ఫ్రూట్, అన్నీ హెల్దీ అనమాట. హెల్దీ ఫ్రూట్స్ గైస్. ఎప్పుడైనా మీరు డోనట్ కనుక ట్రై చేసినప్పుడు అయితే ప్లెయిన్ డోనట్ కంటే ఇలా ఫ్లేవర్డ్లో ఉన్నది చాక్లెట్ డోనట్ కానీ, వెల్వెట్ డోనట్, రెడ్ వెల్వెట్, స్ట్రాబెర్రీ, సో ఇలా టైప్స్ ఆఫ్ ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది. సో ఇన్ని కలెక్షన్ అయితే మనకి ఇండియాలో దొరకకపోవచ్చు, బట్ ఉంటాయి. ఇప్పుడు ఫోరం మాల్ అటు సైడ్ అయితే ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. సో అలా మేమైతే కేక్ తీసేసుకున్నాము, ఇంటికి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. సో నైట్ కేక్ కటింగ్ ఎక్కడ ఏంటి అనేది మీరు వీడియో మిస్ కాకుండా చూస్తూనే ఉండండి. కేక్ కటింగ్ కోసం నేను రేచల్ రెడీ అయిపోయాం. సో మా పార్టీలో ఇంకొక 2 members యాడ్ అయ్యారు. సో వాళ్ళే రేచల్ కోసం చాలా గిఫ్ట్స్ కూడా వచ్చినాయి గాయస్. ఇవేం ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేస్తే అవి కూడా క్లిప్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను. సో మేమందరం ఎక్కడికి వచ్చేసామంటే రేచల్ మాకు పార్టీ ఇస్తుందన్నమాట. సో అందరికీ బార్బిక్యూ నేషన్లో. సో కేక్ కటింగ్ అక్కడే, డిన్నర్ కూడా అక్కడే. మేమందరం ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ కలిసాం. మేము ట్రిప్కి వెళ్ళాం కదా, టోటల్ 10 members వెళ్ళాం కదా. సో 10 members ఇంకొక 2 members యాడ్ అయ్యారు, టోటల్ 12 members అయితే ఇప్పుడు మేము డిన్నర్కి అయితే వచ్చేసాం గాయస్. అలా కొన్ని క్లిప్స్ అయితే తీస్తాను, ఫుల్గా అయితే క్యాప్చర్ ఏం చేయను, అందరూ ఫుడ్ తింటూ ఉంటారు కదా, అందుకని కొన్ని క్లిప్స్. ఇవన్నీ ఎందుకు తీస్తున్నాను, లైక్ మెమరీగా ఉంటుంది కదా, ఇన్ కేస్ మళ్ళీ మనం ఎప్పుడో చూసుకున్నప్పుడు గుర్తుగా ఉంటుంది అనేసి అని తీస్తున్నాను. ఇక్కడ చూడండి గాయస్, నాకు ఒక బ్యూటిఫుల్ డియర్ కనిపించింది. రాముడు సీతమ్మ తల్లికి ఇస్తాడు కదా అడగగానే, సో నాకు అదే గుర్తొచ్చింది ఇక్కడ చూస్తే. మీకు గుర్తొచ్చిందా గాయస్? ఇక్కడ చూడండి పింక్ కలర్ ట్రీస్ కూడా ఉన్నాయి కదా, అవన్నీ ఆర్టిఫిషియల్ ట్రీసే, చాలా బాగున్నాయి కదా. ఫైనల్లీ మనం ప్లేస్కి అయితే వచ్చేసాం, బార్బిక్యూ నేషన్. సో బ్యూటిఫుల్ బెలూన్ చూడండి, వైట్ కలర్ బెలూన్. సో అది రేచల్కి అక్క వాళ్ళు గిఫ్ట్ చేశారు. ఆ పింక్ కలర్ వేసుకుంది కదా టాప్ అక్క, సో బ్లాక్ కలర్ టీషర్ట్ సర్జీ బ్రో వాళ్ళు తనకి బెలూన్ గిఫ్ట్ చేశారు. సో అలా బెలూన్తో నేను కూడా కొద్దిసేపు ఆడుకున్నాను. ఇక్కడ బార్బిక్యూలో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో కూడా మనం ఒకసారి చూసేద్దామా గాయస్. సో చికెన్ దమ్ బిర్యానీ, ఇది వెజిటేబుల్ బిర్యానీ, బ్రెడ్ క్రమ్స్, సీ ఫుడ్
tom yum soup, almond broccoli soup. Salads. Okay. Szechuan noodles. Aloo gobi matar. Punjabi chole. Oh. Dal garlic tadka, dal makhani. Steamed rice, methi paneer. Chicken 65, butter chicken. Mutton rogan josh, mutton dalcha. Egg curry, mixed seafood laksa curry. Seafood. సో ఇదంతా స్వీట్ సెక్షన్ గాయ్స్. అన్నీ చూడండి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి, కేక్స్ ఉన్నాయి కదా, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. బట్ మనం తినాలే కానీ ఎన్ని తిన్నా కూడా ఆల్మోస్ట్ ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి గాయ్స్. ఐస్ క్రీమ్స్తో కూడా చాలా డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఇక్కడ మ్యాంగో ఐస్ క్రీమ్స్, బటర్ స్కాచ్, డ్యూరియన్ ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది, కుల్ఫీ ఐస్ క్రీమ్స్, సో వెఫిల్స్, మ్యాంగో వెఫిల్, చాక్లెట్ వెఫిల్స్ కూడా ఉంటాయి. సో చాలా ట్రై చేస్తేనే బెటర్, మనకి ఇంత పెట్టిన దానికి మనకి వర్త్ ఇట్ అవుతుంది. సో అలా మేమంతరం కూడా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాం guys. Shall I take video? No. Laughing time. Okay. Yeah. This one will like you. Okay, thank you. గైస్ అన్ని వెరైటీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. నాకైతే ఒక 100 టైప్స్ వెరైటీస్ అయితే ఉన్నాయి గాయస్. నేనైతే ఒక 25 to 30 అయితే కవర్ చేశాను. స్టార్టర్స్తోనే నా కడుపు అయితే ఫుల్ అయిపోయింది. క్రిస్పీకి అంతే చాలా బాగుంది. 2 times తినేసాను అదైతే. ఇంకా మష్రూమ్ కూడా ఒకటి నాకు చాలా నచ్చింది. సో అది ఫస్ట్ టైం ట్రై చేశాను, మష్రూమ్ కూడా చాలా బాగుంది గైస్. మీరు కూడా మలేషియాలో ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. సో మేమందరం ఫుల్ ఎంజాయ్ చేసాం. అందరూ మ్యాక్సిమం అయితే తిన్నాము, పర్లేదు. ఇంకొద్దిసేపట్లో మనకి కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ గో. So lucky. Bye, Rachel. See you soon. గైస్ ఫైనల్లీ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పే టైం అయితే అయిపోయింది. సో కేక్ కటింగ్ అప్పుడు చాలా ఎంజాయ్ చేసాం కదా. నేను దానికి ఆ టైంలో వాయిస్ ఓవర్ ఇవ్వకుండా న్యాచురల్గా అలానే ఉంచేసాను. మేము ఎంత ఎంజాయ్ చేసామో, ఎంత అల్లరి చేసామో మీరు కూడా చూస్తారని అలానే వదిలేసాను గాయస్. మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫైనల్లీ ఈరోజు మన సింగపూర్ జర్నీ, మలేషియా టు సింగపూర్. మేము వచ్చి 4 days అవుతుందా అని నాకు డేస్ కౌంట్ చేసుకుంటుంటే అనిపిస్తుంది. వచ్చి 2 days అవుతుందేమో అనిపించింది. అసలు 4 days ఇట్లా గడిచిపోయినాయి. బాగా ఎంజాయ్ చేసాం గాయస్. మేమైతే 2 days ట్రిప్లో ఎంజాయ్ చేసాం. ఒకరోజు అంతా షాపింగ్ మాల్. సో ఈరోజు కూడా బర్త్డే పార్టీ, ఫ్రెండ్స్. సో 4 days మ్యాక్సిమం ఫ్రెండ్స్తోనే తిరుగుతూనే ఉన్నాం అసలు. సో ఫైనల్లీ వెళ్ళేటప్పుడు చాలా మిస్సింగ్ ఫీలింగ్ అనిపించింది నాకైతే గాయస్. ఇంక ఇప్పుడు మేము బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునే టైం కూడా లేకుండే. ఇంకా అప్పటికే చాలాసేపు ఉన్నాం, అందరూ ఉన్నామని చేస్తే ఇంక లేట్గా అక్కడే ఉన్నాము. 10:30 వరకు, 11 o'clockకి మా బస్సు. సో ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా బస్ స్టాప్కి వచ్చేసాము. అందులో మనకి ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ మనకి హైదరాబాద్లో ఎట్లా ఉంటుందో ట్రాఫిక్ అట్లానే ఉంటుంది గాయస్. ట్రాఫిక్ అయితే రిస్క్ చేయడం ఎందుకు అనిపించింది, అందుకని డైరెక్ట్గా బస్ స్టాప్కి వచ్చేసాము. ఫైనల్లీ మా బస్ అయితే వచ్చేసింది గాయస్. సో ఇక్కడితో ఈ వ్లాగ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను గాయస్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ 4 days ట్రిప్ అయితే 4 వ్లాగ్స్ అయితే పెట్టాను కదా. సో మీరందరూ తప్పకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు.
మళ్ళీ నెక్స్ట్ నుంచి మళ్ళీ మనకి సింగపూర్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి గాయస్. స్టే ట్యూన్ సింగపూర్ వ్లాగ్స్.